కాకినాడ జిల్లా చిత్రాడ గ్రామంలో అమానుష్య ఘటన జరిగింది. మంచినీళ్లు ఇవ్వలేదనే కారణంతో కుమారుడు తల్లిని కొట్టి చంపాడు. ఫ్రిడ్జ్లోని నీళ్లు తీసుకురావటం ఆలస్యమైందనే ఆగ్రహంతో తన తల్లి నాగమణిపై దాడికి పాల్పడ్డాడు. పూజా గదిలో ఉన్న చెక్క బల్లతో ఆమెను బలంగా బాదాడు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాపట్ల జిల్లా అప్పికట్ల సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిగిన దోపిడీ ఘటనలో రైల్వే పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ ఘటనకు రాజస్థాన్ కు చెందిన బవారియా గ్యాంగ్ పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ సభ్యుడు సోనును అరెస్ట్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మిగిలిన 5 నిందితులు పరారీలో ఉన్నట్లుగా సమాచారం. వారి కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.